హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, మేమైతే లేచి ముఖాలు కడుక్కొని చాయ్ అయితే తాగినాము. నల్లొచ్చింది, నీళ్ళైతే పట్టిండ్రు మా పిల్లలు. ఎంత కామ్గా కూర్చున్నాం, ఏం చేయాలని ఊరుకోతా అని చెప్పి పోలే కదా. ఆనము వచ్చినట్లు అయింది, అసలు లేవు బుద్ధి కాలేదు. బుద్ధిగాల అనుకుంటాము ఆదివారం నాడు పోదాము బంద్ ఉన్నప్పుడు అనుకుంటాం, కానీ అసలు పోలేకపోయినా లేవలేనట్లనే వండుకున్నా. మా నాయన బొంద కాడికి పోయి అట్లే తమ్ముడు కోళ్ళపారం పెట్టిండు కదా, ఏంలో కోవాలి పొనకంపల్లిలో పెట్టిండంట తమ్ముడు. ఫస్ట్ దేవరకడతలో పెట్టిండు కదా, ఆ నుంచి తీసేసి పొనకంపల్లిలో పెట్టిండంట. ఇంకా 2 ఊర్లకు ఎప్పుడు పోయి ఎప్పుడు రావాలి, సాయంత్రం వరకు మళ్ళీ రేపు పని పోతుంది అని ఆలోచిస్తున్నా. చేసుకుంటేనే కానీ వెళ్ళదు మాకు, ఎందుకంటే ఆడపిల్లలు కదా ఇద్దరు, తప్పదు ఇంకా చేసుకోవాలి. పోతే పొద్దున్నే పోసేది ఉండే 5 గంటల రోజు పనికి ఎట్లా పోతానో ఆ టైంకి పోయింటే మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆ 2 రోజులు చూసుకొని ఏంలోకి పోయి అమ్మని చూసి నాన్న బొంద కాడికి పోయి చూసుకొని పొనకంపల్లికి పోయి అదే కోళ్ళపారం కాడికి పోయి చూసి మరదల్ని అందరు చూసుకొని వస్తుంటాం. కానీ పోలేకపోయినాం, అట్లనే వండుకున్నా. అన్నం మలిచిపోయినట్లుంది అని ఇంకా వచ్చేసండి నన్న పోవాలని అనుకుంటుండా. ఏమో మరి ఓరంలో డుమ్మనన్న కొట్టి పోవాలనుకుంటుండా. డుమ్మ కొట్టాలంటేనే కొట్టబుద్ధి కాదు, చేసుకోవాలి, పని చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే కొడుకులు లేరుగా చేసి పెట్టేటోళ్ళు, ఆడపిల్లలే. బంగారు దుస్తువా తొలానికి 1,00,000 దాటింది, ఎట్లా చేయాలి? ఈ ఆడపిల్లలను దాకాలి, సంతరియాలి, తప్పదు ఇంకా. హాయ్ చెప్పమా. మమ్మీ హాయ్ చెప్పమా ప్లీజ్, హాయ్ చెప్పు. చాయ్ అయితే తాగినాం, కూర్చున్నాము. నెక్స్ట్ అన్నానికి ఏంది చేయలే ఇంకా అని ఆలోచన చేస్తున్నాం. ఏం టిఫిన్ తెప్పియా అంటారు, టిఫిన్ చేస్తే 11 గంటల వరకే మళ్ళీ ఆకలి అవుతుంది. టిఫిన్ చేస్తే మళ్ళీ గంటకి ఆకలి. టిఫిన్ వద్దు, 20 రూపాయలు చాలు. సరే ఏదో ఒకటి చేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ బాయ్.